Now, I would like you to ask me some questions. సార్ ఇది టాలెంట్ షో తరహాలోనే ఉంది. మనం చాలా చూస్తూ ఉంటాం సినిమాలో, టీవీలో చూస్తుంటాం, ఎంటీవీలో కానీ చాలా టీవీలో ఒక టాలెంట్ షోలో బేస్ చేసుకుని అతని టాలెంట్ని బట్టి అతను విన్నర్గా చేస్తూ ఉంటారు. మీరు దీనికి లైక్ పాలిటిక్స్లో మెజారిటీ వర్గం ఎవరైతే సపోర్ట్ చేస్తారో దాన్ని మీరు అప్లై చేసినట్టుగా కనిపిస్తుంది. సో దీని వెనక ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక స్టార్ హంట్ ఉందనుకోండి, టాలెంట్ హంట్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇండస్ట్రీలో ఒక ఫరా ఖాన్ ఏదో కొంతమంది బిగ్ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఓట్ చేస్తున్నారు, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే. యూనో ఇంకోటి ఏంటంటే దాంట్లో గెలిచిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. యూనో సో మీరు అది చేసే అప్పుడేంటి, ఇక్కడ నేను ఆర్జీబీ డన్లో వీఆర్ కమిటింగ్ హూఎవర్ విన్స్ ఎవెన్చువల్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ విదిన్ 6 months. దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. ఓకే, ఇది ఒకటి. రెండోది, ద ప్రాసెస్ అనేది మీరు నేను ఏదైనా అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ టు rgbden.com వెబ్సైట్లో యూ కెన్ క్లియర్లీ సీ ఆల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు, ఐ మైట్ లైక్ దిస్ సాంగ్, బట్ ఆ సాంగ్ బయట ఆడకపోవచ్చు. యూనో బట్ ఇఫ్ దట్ సాంగ్ ఈజ్ బీయింగ్ లైక్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద ట్యూన్, obviously I have to shut up, because the audience are the final judge అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే జడ్జ్మెంట్ చేసి మేమే తోపులు అనుకునే దానికి అగెయిన్స్ట్గా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉండదో మీకు కూడా తెలియదు అని చెప్పేసి, అంటే మీరు దాన్నంతా బేస్ చేసుకుని ఇప్పుడు మెజారిటీ పీపుల్ యొక్క లైక్స్ని బట్టే మనం దీన్ని వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎట్లాగా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఈజ్ ఎవాల్వింగ్ ప్రాసెస్, కానీ మీరు మేకింగ్ టైంలో తీసుకునే కీ డెసిషన్స్ ఉంటాయి. దాని తర్వాత అంతా వచ్చి ఎలా ఉంది అనేది అది ఇంకా తర్వాత, అది వేరే విషయం. అది మేకింగ్ టైంలో ఉన్న డెసిషన్స్లో ఆల్ ద మెయిన్ మెంబర్స్ ఆఫ్ ది ఆడియన్స్ని వాళ్ళని దీంట్లో తీసుకోవటానికి అనేది నా మెయిన్ పాయింట్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఓకే, నేను హిట్లు తీసాను, చాలా ఫ్లాపులు తీసాను. అప్పుడు నాకు ఏంటి, సో ఇప్పుడు నేను ఫ్లాప్ తీసానంటే దాని అర్థం ఏంటి, నాకు హిట్ తీయడం తెలియదు. నాకు హిట్ తీయడం తెలిస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదా. అప్పుడేంటి అర్థం, నా సినిమా ఎందుకు హిట్ అయింది, ఆడియన్స్కి నచ్చింది కాబట్టి హిట్ అయింది. నేను అనుకున్నది తీసాను కాబట్టి హిట్ అవ్వాలి, అప్పుడు అన్నీ హిట్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రూఫ్ దట్ ద ఆడియన్స్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. సో అప్పుడు నేను వాళ్ళని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్ రీచింగ్ మోర్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి మచ్ మోర్ హైయర్. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మీకు ఫాలోవర్స్ అన్నీ ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నచ్చరండి. వాళ్ళకి ఎందుకో నచ్చారు కాబట్టి అప్పుడు మనం చచ్చినట్టు వాళ్ళ ఆ వ్యూస్ అన్నీ మనం చూసి వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ప్రాసెస్ ముందు నుంచే చేయాలనేది ఈ కాన్సెప్ట్లో ఉన్న కొత్తదనం. అంటే మీరు అంటూ ఉంటారు ఎక్కువగా నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, మీరు చూస్తే చూడండి. బట్ మీరు కూడా ఇప్పుడు ఒపీనియన్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందా? ఎట్లాగా? 100%. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను అది అన్నదానికి మెయిన్ ఉద్దేశం, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చింది తీస్తారు. మీరు ఇప్పుడు మీకు 10 మంది ఉంటే మన 10 మంది టేస్ట్ వేరే ఉంటుంది. మీ 10 మందికి కామన్గా ఎలా తీయగలుగుతాను సినిమా? దట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్సైట్ అయ్యింది మీరు చేస్తారు, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. నేనే కాదు, మొత్తం 150 ఫిల్మ్స్ పర్ ఇయర్లో అందరూ అదే చేస్తారు. దాంట్లో 90 ఫెయిల్ అవుతాయి. మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదంట, ఇది నచ్చలేదంట, పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయి వింటాం. ఆ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడానికి కాన్సెప్ట్ ఇది. మీరు ఇందాక అన్నారండి టిల్లు స్క్వేర్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు, కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించింది. అంటే ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటరా? ఎట్లా? అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సక్సెస్ని ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా, ఫిలిమ్స్లోనైనా కాదు, సక్సెస్ని ఫాలో అవుతారు. ఒక సినిమా హిట్ అవ్వగానే అలాంటి సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు, లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దాం.
కానీ వాడికి అర్థమైంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే తీస్తారు. అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది హిట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్, నాట్ 2-3 పీపుల్. సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా. అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో మొత్తం కూడా స్క్రూటినీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారంటున్నారు కదా, అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఇప్పుడు మీకు షార్ట్ లిస్టెడ్ చేయడానికి దేర్ విల్ బీ ఒక ఇంటర్నల్ మా దగ్గర ఒక 5-6 పీపుల్ ఒక బోర్డులో ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్, ఇప్పుడు 100స్లో పెట్టామనుకోండి, వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటీగ్ వచ్చేస్తుంది. కంపారిజన్లో యూ కాంట్ ఏముంటుంది దాన్ని, అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చారా అని. అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది. యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి, బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్డ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. వాళ్ళు సడన్గా నా కొడుకో లేకపోతే నా తమ్ముడో అంతమందిని పెట్టడం దాంట్లో, బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. యా, అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ సెక్టర్ మరి బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు? వాళ్ళకి ఎంత బడ్జెట్ ఈజ్ అబౌట్ పర్టిక్యులర్ ఫిల్మ్ కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అనే దాని మీద ఉంటుంది. యా, సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది, దట్ ఈస్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. యా, అంటే ఇవి థియేటర్స్లో రిలీజ్గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇట్లా? ఓటీటీ థియేటర్ అన్ని మీడియమ్స్ అండి, దిర్ ఆల్ మీడియమ్స్. ఎవెన్చువల్లీ యూర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ యూ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్. అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఓట్ చేశారంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ, నేను ఓటేసిన సినిమా వస్తుంది అని. ఇప్పుడు ఎవరో మీ కొడుకుని మీరు పెట్టి మీ సినిమా తీస్తే ఉట్టి మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టి తీస్తే వాళ్ళందరూ చూస్తారు కదా అట్లీస్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ఇంక్లూజివ్ థింగ్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తాం, మొన్న వచ్చినటువంటి శపథం కూడా దాన్ని కూడా. అంటే అది పొలిటికల్ రీజన్స్ అది, కానీ అది పాయింట్ అది కాదు. ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్లో వస్తుంది. మరి ఆర్జీబీ ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు, ఇటు మొత్తం మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా? వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు? ఇది ఒక కాన్సెప్ట్. దిస్ విల్ బి వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆర్జీబీ ప్రస్తుతం ఇటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అంటే ఒక పర్టిక్యులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. So likewise, all kinds of films are being made, but your film will be one thing we're parallelly, constantly or continuously చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీబీ పొలిటికల్గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోను అనేసి ఒక మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని మూలాన ఆ యాంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నీకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టేనా? అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లాగా అలాంటి ఫిలిమ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వీ కాంట్ సే, బికాస్ ఇప్పుడు ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ టూ మెనీ థింగ్స్. బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ రైట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్. సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, ఓకే, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు, నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకోండి. నీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీ మదర్కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి. నేను ప్రిపేర్ అవటానికి టైం ఇవ్వట్లా. ఓకే,
అప్పుడప్పుడు అప్పటికప్పుడు. ఓకే ఓకే, సో ఇప్పుడు తను ఏదో ఆన్ చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేశాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురిలో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. ఓకే యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని ఏమడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది, ఈ కంటెంట్, ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. ఓకే, షార్ట్ డివిజన్తో పాటు షార్ట్ డివిజన్తో కెమెరా ఇలా టిల్ట్ లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కారు వచ్చి అవుతుంది, కారు నుంచి ఒకటి దిగుతాడు. ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్గా చేశాను. అది ఓకే, అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటే దానికి ఒక డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ డైలాగ్ ఏ టోన్లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ పాయింటర్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, ఓకే, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు, ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ప్లీడింగ్ చేసావు, ఇలాంటి మనం పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చాం అనేది. సో ఆ పారామీటర్లోనే చేస్తాడు చేసేది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్గా ఇంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్టుల ఇండస్ట్రీకి వాళ్ళని ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే ఓకే, ఫైనల్లీ సార్ అంటే అది ఓన్లీ ప్రేమ కాదు, అంటే ఈ టాలెంట్ మేకింగ్లో ఓన్లీ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ని ఉపయోగించారు. క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళని అడిగే అవకాశం ఉంది. ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో ఐ వాంట్ టు బేసిక్లీ మేక్ ద హోల్ ఎకో సిస్టమ్ ఇంక్లూజివ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక పక్షపాతం లేకుండా, పార్షియాలిటీ లేకుండా, జెన్యున్ ఫీలింగ్తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే విల్ ఆల్సో పుట్ ఎ థింగ్ ఆఫ్ హమ్ దెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ట్రెండ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలామంది పాపులర్ ఆర్టిస్టులు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం అంటారు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అమ్మితే అతను ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, ఇంకోటి అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదు అది నచ్చలేదా అని అప్పుడు ఏంటి, మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేసానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళు తిట్టుకోలేరు కదా. సార్ ఇప్పుడు యూజువల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇలాంటి ఓటింగ్ సెక్షన్ పెట్టినప్పుడు ఒక 3 kind of పీపుల్ మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక 3 kind of ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఎంతూస్, లేదంటే మీ ఐడియాలజీ నచ్చి ఫాలో అయ్యి మీ ఫ్యాన్స్ కావచ్చు. మూడోది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా యూజ్ చేయడం చూపిస్తారు. బట్ ఒక సినిమా సక్సెస్కి మాసెస్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా సార్. అవును. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనే మాట పక్కన రాదు. సక్సెస్ అనేది పాయింట్ కాదు ఇక్కడ. సక్సెస్ అనేది ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, సినిమా అనేది లక్షల మంది వస్తారు, సూపర్ హిట్ ఫిల్మ్, వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో, 2-3 కలిసి ఆల్ క్రియేటివ్ డిసిషన్, నాకు ఏం నచ్చాడు, ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ని ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాగ్నిఫై బై ఇన్వాల్వింగ్ thousands of people ఇన్ దట్ ప్రాసెస్. తర్వాత అది లక్షల మందికి వెళ్తుంది. దాని తర్వాత
కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. అది నేను చెప్పేది. అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవును, లైక్ ఒక పార్ట్ ఆఫ్ ఫిల్మ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ Correct. ఫిల్మ్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్గా 100 పీపుల్ అలాగా యా. వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి? మీకు సినిమా అయిపోయాక వస్తుంది. సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్, అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్. నేనేమంటున్నాను, ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వ్. లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు. టెస్ట్ స్క్రీనింగ్లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్కి నచ్చచ్చు, ఎలాంటి ఐ మీన్ ఎంత రేంజ్ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు ప్రోడక్ట్ టెస్టింగ్. హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది డిఫరెన్స్. కాకపోతే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీరు చేసిన ఐస్ క్రీమ్ 2 సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసినప్పుడు ఆయన తాలూకా పొటెన్షియాలిటీ మీరు అప్పుడు చూడండి. అవును, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే నిజంగా ట్రూ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు, వాళ్ళే కదా చెప్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు, దానికి వాళ్ళ ప్రిపరేషన్ టైం లేకో లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ధ్యాసలో ఉండి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఒక పర్సన్ చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు 100 మంది తప్పవలేరు కదా. 100 మందికి ఏదో కారణంతో నచ్చదు. అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్. అది నేను చెప్పేది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒక పిక్చర్ చూసారనుకోండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న కన్ను కొట్టేసి పొరైతని పాపులర్ అయిపోయింది. ఆ మూమెంట్ వర్కౌట్ అయింది. అది దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించదు తర్వాత ఏమైందని. సో ఇక్కడేంటి, నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా, డైలాగ్ చెప్పినట్టు బాగున్నాడా లేదా, దాని తర్వాత యాక్టింగ్, తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది దీంట్లో మార్చేస్తున్నాను. యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది, మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది, రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది. సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అందుకని లెట్స్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను. ఆ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది. దాని అప్లికేషన్ ఉంటుంది. సార్ ఓకే, హాయ్ సార్, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. హాయ్. ఈ మధ్యకాలంలో ఒక 5 years నుంచి చూసుకుంటే సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఇన్స్టాగ్రామ్స్ అంటూ చాలా పాపులర్ అయ్యారు. సో ఎక్కువగా ఒక పోస్ట్ పెడితే అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ వాళ్ళవి చూస్తారు కాబట్టి జనాలు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ లైక్స్ కొట్టేసి ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఒక వ్యక్తి అంటే యాక్టర్గా తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పర్సనల్గా అతను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆడియన్స్కి తెలియదు తను. సో ఇద్దరిలో డిఫరెంట్ ఎక్కువ అంటే వాళ్ళకే ఉంటుంది కదా ఇంపార్టెన్స్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్స్కి. నేను అది కదా నా పాయింట్. ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటుందని మీ కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుని ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? చాలాసార్లు మన నెపోటిజం గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టార్కి ఇంత బేస్ ఉంది కాబట్టి ఇంత వాళ్ళందరూ అయినా చూస్తారు అని ఒక ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇస్తాడు. అంతేగాని అతను బలవంతం ఎవరు చేయరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ పాపులారిటీ అనేది వేరే వాళ్ళకి వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇన్స్టాలో పాపులర్ కొంతమంది ఉంటారు, కొంతమంది అవ్వరు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని మీకు తెలిసిన అతను మీకు తెలియని అతను ఇద్దరిని పక్కన అదే చేసినప్పుడు చూస్తే ఆటోమేటిక్గా మీకున్న దాంట్లో ఎందుకు మీరు ఇంట్రెస్టెడ్ పార్టీ కూడా కాదు, మీరు ఫైనాన్షియల్ కాదు, మీరేం ప్రొడ్యూస్ చేయట్లేదు సినిమా, మీరు కేవలం నిజాయితీతో నీకు ఇది నచ్చిందా అనే దాంట్లో మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కరప్షన్కి లీజ్ ఛార్జ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఫాలో ఉంది కాబట్టి అంతమంది వస్తారు అని వాళ్ళనే పెట్టేద్దాం అనేది ఒక డిజానెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఉంటుంది. అది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ఉప్పల్ బాలు గారిని ఒక 2 సినిమాలు తీసిన హీరోని పెడితే ఎక్కువగా లైక్లు వచ్చేవి ఉప్పల్ బాలు అని, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నది. సో అలాంటప్పుడు మరి ఇలాంటి వ్యక్తులకి కొంచెం న్యాయం జరిగేది ఉండదేమో అని ఒపీనియన్ సార్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంబర్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక 30-40 పెట్టాను అనుకోండి ఫొటోస్,
దాంట్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారా ఈ కాంపిటీషన్ నాకు తెలియదు, వచ్చారు అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఒక లైన్ ఇస్తున్నాం, స్టోరీ లైన్. ఈ లైన్కి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్కి సరిపోయి అది ఆ దృష్టితో చూస్తారని ఒకటి. ఇంకోటి, వాళ్ళకి ఎవరైతే తెలిసిన మొహం ఉందో వాళ్ళిద్దరికి కనెక్షన్ లేదు అబ్సల్యూట్గా. అప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కనెక్షనే లేదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఇఫ్ దే లైక్ హిమ్, విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఇంత చాయిస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చారు అంటే దాన్ని ఎలా నేను ఐ కాంట్ ఐ మీన్ వాట్ యూ కాల్ డిస్రిగార్డ్ దట్. యా Sir, hi sir. Myself Vinay from Monsters. Yeah. And I want to know the differences between the resources and technical aspects knowledge. అంటే కొంతమంది దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఆర్జీవిడన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టాలెంట్లో కావడానికి? రిసోర్సెస్ అంటే జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే సార్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక డిఓపి ఎడిటర్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర ఒక మంచి కంప్యూటర్ లేకపోవచ్చు, మంచి కెమెరా లేకపోవచ్చు, వాళ్ళ క్వాలిటీ అవుట్పుట్ చూపించడానికి. అండ్ మోర్ దెన్ ఒకరి దగ్గర మంచి రిసోర్సెస్ ఉండొచ్చు, బట్ హీ డోంట్ నో అబౌట్ ద వాట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాలెడ్జ్. సో అలాంటప్పుడు ఆర్జీవీ డెన్లోకి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? అదే సో ఐ టెల్ యూ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది డైరెక్షన్కి సంబంధించింది మెయిన్గా విజయపేటలో. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న టెస్ట్ లాగా సత్యాలో నేను తీసిన ఒక సీను ఐ పుట్ ఇట్ అవుట్ అండ్ అది ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సేమ్గా ఉండాలి. మీరు లొకేషన్ మార్చచ్చు, క్యారెక్టరైజేషన్స్ మార్చచ్చు, డైలాగ్ మార్చచ్చు, బట్ ఓవరాల్ కంటెంట్ షుడ్ బి సిమిలర్. అండ్ నాకు టెస్ట్ పెడితే మాకు ఒక 25-30 సబ్మిషన్స్ వచ్చినాయి. దాంట్లో అట్లీస్ట్ 4 ఆర్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఐ షాట్. నేను తీసిన దానికన్నా చాలా చాలా బెటర్గా ఉంది 4. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ తెలియదు, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళ సెల్ ఫోన్ కెమెరా, ఇన్ఫ్రాకోడ్ కెమెరా తీసుకుని చేశారు. అబ్సల్యూట్లీ జీరో కాస్ట్ ది డిడ్ అండ్ విత్ ఎఫెక్ట్. అక్కడ నేను ప్రొడక్షన్ వాల్యూ చూడబోట్ల, ఎంత బాగా తీశారు, లొకేషన్ బాగుందా, ఆర్ట్ డైరెక్షన్, కంటెంట్ ఏంటి. డైరెక్షన్ అంటే పర్ఫార్మెన్సెస్ ఎలా చేయించాడు, ఎడిట్ ఎలా చేశాడు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడాడు, ఫైనల్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అనేది చూసి ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు ఐ కాల్ దెమ్. ఆ నలుగురిని నేను డెన్కి పిలిచాను. అండ్ వీఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్. యా సార్, వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా ఫిల్మ్ అనేది ఎప్పుడు కూడా సార్ క్రియేటివ్ స్పేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా సినిమా అనేది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో అందరూ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో అందుకనే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి యాక్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఒక మంచి డైరెక్టర్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, బట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆర్జీవిడన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మెయిన్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యాక్టరు ఆ డైరెక్టర్తో నేను చేయను, లేకపోతే డైరెక్టర్ యాక్టర్తో చేయను. ఐ ఫీల్ అంటే ఇప్పుడు హోల్ ఐడియా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఒప్పుకుంటున్నా, ఆడియన్స్ చెప్పిన వాళ్ళకి తీస్తాను. అప్పుడు ఆ డైరెక్టరు నేను నాకు నచ్చిన వాళ్ళకి తీస్తానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అప్పుడు యువర్ ఫిల్మ్లో నుంచి తీసేసి అతన్ని, ఆ డైరెక్టర్ని నువ్వు వేరే యాక్టర్తో మాట్లాడుకుని తెచ్చుకుంటాను. సార్, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఇదంతా మేము చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు సార్. మీరు ఎలా ప్రొడ్యూస్ చేయగలరు అంతమందిని? మీకంటే ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా, నేను ఇన్ని సినిమాలే తీస్తాను? అది ఐ థింక్ ఇప్పుడు ఇది ఒక్కొక్క సీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఏం చెప్పాను, ఒకసారి అయ్యాక బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, దానికి ఒక టైం లిమిట్ పెడుతున్నాం. ఓకే, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మంత్లో ఈ డేట్ వరకే సబ్మిషన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, అది సారీ ఆ షో. ఆ షో తర్వాత ఫిల్మ్. అది ఈ ప్రాసెస్ అవ్వగానే మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బడ్జెట్ ఆర్జీవీ డెన్ నుంచి వాళ్ళ ముందు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు చెప్తే దానికి బడ్జెట్స్ ఆర్జీవీ డెన్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. యా ఓకే, సో బడ్జెట్ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, చూసింగ్ అది వేరే వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆల్ క్రియేటివ్ డెసిషన్స్ ఆడియన్స్ తీసుకుంటారు, ఓన్లీ ప్రొడ్యూసింగ్ మాత్రమే ఆర్జీవీ డెన్ చేస్తారు. ఓకే, మొత్తం డెసిషన్స్ అన్ని బయట వాళ్ళు తీసుకుంటారు, ప్రొడ్యూసర్ మాత్రమే మీరు చేస్తారు. ఆ కాన్సెప్ట్ ని ఫైనల్ చేసేది ఎవరు సార్? ఓన్లీ ఆడియన్సే. మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరైతే చెప్తారో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్, దాని ఫైనల్ అవుట్పుట్ కి ఇది కాన్సెప్ట్ అనేది వి ఆర్ జస్ట్ గివింగ్ ఎ స్టోరీ లైన్, 2 లైన్స్ మోడల్. ఓకే, అందుకని మోడల్ ఆ 2 లైన్స్ లో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఒక యాక్టర్ కి ఎలా ఉంటుంది, ఏదో సంథింగ్. ఓకే,